నమస్తే. ఏపీ జర్నలిజంకి స్వాగతం. మళ్ళీ కథ మొదలుకొచ్చింది. ఉపాధ్యాయులకు డిసెంబర్ నెల జీతాలు ఇంతవరకు అందలేదు. అప్పుడే 6వ తారీఖు వచ్చేసింది. ఇదేమో పండగ నెల. ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. అందులో ఈ నెల మరీ ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఈ నెలలోనే జీతాలు రాకపోవడం అనేది ఇటు ఉపాధ్యాయుల్ని అటు అంగన్వాడీలకు కూడా ఇంతవరకు జీతాలు జమ కాలేదు. గతంలో జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇది అలవాటైపోయింది. జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి ఉండేది అప్పట్లోనిది. మిగిలిన పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పద్ధతి ప్రకారం అంటే ఆయన అవసరమైన పథకాలు ఖచ్చితంగా అమలు అయిపోయావు. కానీ జీతాల విషయంలోని బాగా జగన్ ప్రభుత్వం సమయంలో ఉద్యోగ వర్గాలు బాగా ఇబ్బంది పడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కన్నా బాగా పనిచేశామని అనిపించుకోవడానికో మొత్తం మీద చంద్రబాబు నాయుడు తన సమర్థత నిరూపించుకోవడానికి అయితేనేమి 1వ తారీఖు వచ్చేసరికి జీతాలు పడిపోయేవి. పెన్షన్లు ఎలాగైతే 1వ తారీఖు వచ్చేసరికి ఎక్కడికక్కడ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తున్నారో అలాగే జీతాలు కూడా 1వ తారీఖు మహా అయితే ఆ సెలవును బట్టి 2వ తారీఖు లోపు జమ అయిపోయేవి. కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పరిస్థితి బాగుపడింది, హాయిగా ఉన్నామనే ఒక భావన ఉద్యోగ వర్గాల్లో ఏర్పడింది. ఇది సందేహం లేదు. ఇప్పుడు కథ మళ్ళీ అడ్డం తిరిగింది. డామిట్ కథ అడ్డం తిరిగింది. 6వ తారీఖు వచ్చేసింది. ఇది చూస్తే సంక్రాంతి, ఇటు చూస్తే పండగలు, బట్టలు తీసుకోవాలి, రకరకాల ఒత్తిళ్ళు ఉద్యోగాలకు ఉంటాయి. ఈ సమయంలో జీతాలు పడకపోవడం అనేది వాళ్ళని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నది. ఇందుకు కారణాలు కూడా తెలియట్లేదు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఎప్పుడు పడతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. సరే, పడుతుందనేది నిస్సందేహం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఏదో రోజు పడుతుంది. కానీ ఒక పక్క పండగ వచ్చేస్తుంది. ఇవాళ 6వ తారీఖు అంటే ఇంచుమించు 13వ తారీఖున భోగి, అంటే ఇంకా వారం రోజులు ఖచ్చితంగా వ్యవధి ఉంది. వారం రోజులు అంటే ఏదో 12వ తారీఖున వేస్తే 13వ తారీఖు నాటికి సిద్ధమైపోయేది కాదు కదా. ఈ పండుగ 4 రోజుల పండుగ. ఏడాది ఏంటనేది తెలుగు హిందువులకి అతిపెద్ద పండుగ ఇది. సో అలాగే ఏరువాక ఇట్లాంటి పెద్ద పెద్ద హడావుళ్ళన్నీ జరిగే ఈ పండుగ క్యాంపులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, సెలవులు ఉంటాయి, పిల్లలకు సెలవులు ఉంటాయి. ఈ పరిస్థితులన్నిటి మధ్యన కూడా చేతిలో డబ్బులు లేక జీతాలు అందక ఉద్యోగ వర్గాలు సతమతమవుతున్నాయి. అందులో నిస్సందేహం. ఇప్పుడు ఏంటి కిం కర్తవ్యం? ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది? ఒకప్పుడైతే ఇంకా కొంత నయం. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు అంటే మొదట్లోని కాస్త నెల జీతాలు కొంత లేట్ అయినప్పటికీ కూడా ఈ సమయంలో అమ్మఒడి పడిపోయింది. 10వ తారీఖు వేసరికి అమ్మఒడి డబ్బులు పడిపోయేది. ఏదో కొంత నిజంగా చెప్పాలంటే జగన్ ప్రభుత్వ సమయంలో అమ్మఒడి అనేది ఎప్పుడు కూడా ఆ పేరుకు తగినట్టుగా వినియోగం కాకపోయినప్పటికీ కూడా ఆ సమయంలో కొన్ని కుటుంబాలను ఖచ్చితంగా ఆ సమయంలో అది ఆదుకుంది. పండగలు గడిచిపోయాయి. జగన్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందో అది పక్కన పెడితే పండగ మాత్రం గడిచిపోయింది. ఈసారి అది లేదు ఇది లేదు, ఇంటికి చేయడానికి రావడే పరిస్థితి అయిపోయింది. అమ్మఒడి ఎటు లేదు, ఏ డబ్బులు 11 డబ్బులు ప్రస్తుతానికైతే పండగ సమయానికి అందే పథకాలు ఏవీ లేవు. జనాలు ఇప్పుడు పథకాలకు బాగా అలవాటు పడిపోయారు. కానీ పండగ సమయానికి అడిగి అందే పథకాలు ఏవీ లేవు. జీతాలు లేవు. సరే, జీతాలు వస్తే ఉద్యోగ వర్గం ఇంకా ఇతరత్ర ఆశపడే పరిస్థితి. ఎందుకంటే వారికి ఎటు కూడా ఈ పథకాలన్నీ ఉండవు. కానీ జీతాలు వాళ్ళకి కావాల్సింది ప్రధానంగా జీతాలు. ఆ జీతాలు అందకపోతే పరిస్థితి ఏమిటి? దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ఒక ప్రకటన కానీ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ కానీ ఇంతవరకు లేదు. ఉద్యోగ వర్గాలు కూడా ఉపాధ్యాయ వర్గాలు కూడా ఏం చేయాలో పాల్పోని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి కర్తవ్యం? ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఎంత తొందరగా జీతాలు పడతాయో చూద్దాం మరి.